తెలంగాణ రాజకీయాల్లో కవిత మరింత దూకుడుగా అడుగులు వేస్తున్నారు. జాగృతి పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్న కవిత బీసీలకు మద్దతుగా నిలుస్తున్నారు. సొంత పార్టీ ఎజెండాను దాదాపు పక్కన పెట్టినట్లు కనిపిస్తున్న కవిత సరికొత్త ఎజెండాతో సంచలనాల దిశగా సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె బీసీ లీడర్ ఆర్ కృష్ణయ్యను కలవడం, కవితకు మద్దతుగా నిలవాలంటూ బీసీలకు ఆర్ కృష్ణయ్య పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారాయి. ఇంతకు కవిత ఫైనల్ టార్గెట్ ఏంటి? జాగృతితో ఆమె అనుకున్న లక్ష్యం నెరవేరేనా? తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత బీసీ జాతీయ నేత ఆర్ కృష్ణయ్యతో భేటీ అయ్యారు. విద్యానగర్లోని కృష్ణయ్య ఇంటికి నేరుగా వెళ్లిన కవిత ఆయనతో గంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే కేవలం బీసీల రిజర్వేషన్లను 42% పెంచే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకే ఈ భేటీ జరిగిందని భేటీ తర్వాత ఇరువురు నేతలు ప్రకటించారు. అయితే గత కొంతకాలంగా సొంత ఎజెండాతో ప్రయాణం చేస్తున్న కవిత బీసీ సమస్యలపై వేగంగా స్పందిస్తున్నారు. కృష్ణయ్య కూడా బీసీల కోసం పోరాడుతున్న కవితను కొనియాడారు. కృష్ణయ్యకు బీసీ వర్గాల్లో మంచి పేరుంది. బీసీలోని దాదాపుగా అన్ని సామాజిక వర్గాలు కూడా ఆయన వెంట నడుస్తున్నాయి. బీసీల అభ్యున్నతి కోసం ఆయన ఎన్నో ఉద్యమాలు చేశారు. అలాంటి కృష్ణయ్యను మచ్చిక చేసుకుంటే సమాజంలో అన్ని వర్గాల కంటే అత్యధిక జనాభా ఉన్న బీసీల ఓట్లను గంపగుత్తగా దక్కించుకోవచ్చన్నది రాజకీయ పార్టీల వ్యూహంగా కనిపిస్తోంది. ఈ కారణంగానే కృష్ణయ్య అడగకుండానే వైసీపీ అధినేత జగన్ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చారు. ఎన్నికల్లో జగన్ ఓడాక వైసీపీని వీడిన కృష్ణయ్య నేరుగా బీజేపీలో చేరి తన రాజ్యసభ సీటును తానే దక్కించుకోగలిగారు. ఇప్పుడు కవిత వ్యూహం ఏంటన్న విషయానికి వస్తే, అన్న కేటీఆర్ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న కవిత సొంతంగా ఎదగాలని చూస్తున్నట్లు గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు తెలంగాణ జాగృతినే ఆయుధంగా చేసుకోవాలని చూస్తున్నారు. అయితే జాగృతికి పెద్దగా కార్యకర్తల బలం లేదు. ఇక కేసీఆర్కు మద్దతుగా నిర్వహించిన ధర్నాకు కూడా బీఆర్ఎస్ నుంచి మద్దతు లభించలేదు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన కవిత బీసీ కార్డును పట్టుకుని బయలుదేరినట్లు సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పోరాడదామంటూ ఎవరు వచ్చినా కృష్ణయ్య తప్పనిసరిగా మద్దతు పలుకుతారు. అందులో సందేహమే లేదు. ఇదే అంచనాతో బయలుదేరిన కవిత ప్లాన్ కూడా వర్కౌట్ అయినట్టే అంటున్నారు పరిశీలకులు. బీసీల రిజర్వేషన్లకు మద్దతు పలికిన కవిత జాగృతి తరపున జూలై 17న చేపట్టనున్న రైల్ రోకోకు తప్పనిసరిగా మద్దతు తెలుపుతామంటూ కృష్ణయ్య నుంచి హామీ తీసుకోగలిగారు. అంతేకాకుండా భవిష్యత్తులో జాగృతి తరపున చేపట్టే కార్యక్రమాలకు కూడా బీసీల నుంచి మద్దతు ఉంటుందన్న మాటను కూడా ఆమె కృష్ణయ్య నుంచి తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీతో సంధి, ఆ పార్టీలో చేరిక, లేదంటే పొత్తుకు కృష్ణయ్య ద్వారా కవిత రాయబారం నెరుపుతున్నారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. గాని కృష్ణయ్యకు బీజేపీ నేతలతో అంతగా అవినాభావ సంబంధాలు లేని నేపథ్యంలో ఈ ఊహాగానాలను విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. మొత్తంగా జాగృతి బలోపేతం కోసమైతే, బీసీల నుంచి మద్దతు కోసం కవిత చేసిన ప్రయత్నమైతే ఫలించదనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడిన మాటలు చర్చనీయాంశమవుతున్నాయి. కవితను ఫుల్ సపోర్ట్ చేస్తూ మాట్లాడారు కృష్ణయ్య. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ సంయుక్తంగా జూలై 17న తలపెట్టిన రైల్ రోకో కార్యక్రమంతో సహా ప్రతి కార్యక్రమానికి తాము అండగా ఉంటామని తెలిపారు కృష్ణయ్య. బీసీలంతా ఎమ్మెల్సీ కవిత ఉద్యమంలో భాగస్వాములు కావాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కవిత బీసీలకు అండగా నిలిచి ఉద్యమం చేస్తామన్నారు. కనుక బీసీలంతా కవిత చేపట్టనున్న ఉద్యమంలో పెద్ద ఎత్తున భాగస్వాములైన మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు కృష్ణయ్య. తరతరాలుగా అన్యాయం జరుగుతున్న బీసీల కోసం కవిత పోరాటం అభినందనీయం.
ఎమ్మెల్సీ కవిత ఉద్యమం ఎవరి కోసం చేస్తున్నారు? మన కోసం కనుక ఆమె చేస్తున్న ఉద్యమానికి మనమంతా అండగా ఉండాలి. ఈ ఉద్యమాన్ని బీసీలు భుజాన వేసుకోకపోతే రేపు మనకు భవిష్యత్తు లేదు అన్నారు కృష్ణయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య ఎన్నో ప్రజాస్వామ్య సామాజిక ఉద్యమాలు నిర్వహించిన వ్యక్తి అని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని గత 2 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోసం ఆయన చేసిన పోరాటం వల్లే అసెంబ్లీ 2 బిల్లులు ఆమోదించిందని గుర్తు చేశారు. కవిత గత కొంతకాలంగా దూకుడుగా అడుగులు వేస్తున్నారు. సొంత పార్టీ బీఆర్ఎస్ను ఆమె దాదాపు పక్కన పెట్టినట్లే అన్న చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలల పాటు జైలు జీవితం గడిపిన కవిత విడుదలైన తర్వాత కూడా కొద్ది కాలం పాటు ఇంటికే పరిమితమయ్యారు. రాజకీయాల జోలికి రాకుండా మౌనంగానే ఉండిపోయారు. ఈ మధ్యే ఆమె పాలిటిక్స్లో యాక్టివ్ మోడ్లోకి వచ్చారు. వివిధ కార్యక్రమాలతో నానా హడావుడి చేస్తున్నారు. అయితే ఆమె గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా బీసీ జపం చేస్తున్నారు. బీసీల రిజర్వేషన్లు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మళ్లీ జాగృతి సంస్థను రీవోక్ చేసి సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందుకోసం జనాభాలో మెజార్టీ వర్గంగా ఉన్న బీసీ ఎజెండాను ఎత్తుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొన్ని రోజులుగా కవిత మళ్లీ జనంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం తన సొంత సంస్థగా ఉన్న జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులుగా కవిత హడావుడిని గమనిస్తున్న గులాబీ లీడర్లు రాజకీయాల్లో తన అస్తిత్వం కాపాడుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నట్లు కామెంట్ చేస్తున్నారు. ఓవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్, మరోవైపు కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరి మధ్యలో కవిత రావడం, సొంత కార్యక్రమాలు నిర్వహించడాన్ని చూసి తన రాజకీయ అస్తిత్వం కోసం కవిత ఆరాటపడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందుకోసం జనాభాలో మెజార్టీ వర్గంగా ఉన్న బీసీల రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ నిత్యం డిమాండ్ చేస్తున్నారు. బీసీ సంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నారు. బీసీల కోసం పోరాటాలను వేగవంతం చేశారు. మరి కవిత లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందో అన్నది కాలమే తేల్చాలి. గత ఏడాది కాలంగా వరుసగా వైసీపీ నేతలు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు కటకటాలు వెనక్కు వెళ్తున్నారు. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో కూడా చెప్పలేని పరిస్థితి. అయితే ఆ పార్టీ అధినేత జగన్ పై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. వాటికి సంబంధించి ఆయన విచారణకు కూడా వెళ్లడం లేదు. ఇప్పుడు జగన్ కు కొత్త చిక్కొచ్చి పడింది. కాన్వాయ్ ఢీకొని మృతి చెందిన సింగయ్య కేసు జగన్ మెడకు చుట్టుకునేలా ఉంది. ఇప్పటికే ఈ కేసులో జగన్ ను ఏటూగా చేర్చారు పోలీసులు. మరి ఈ కేసులో జగన్ అరెస్టు ఖాయమా? అదే జరిగితే వైసీపీ పరిస్థితి ఏంటి?